పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కొత్తగా మన దగ్గరికి జగ్గులు, గ్లాసులు, ఇలా ప్లేట్స్ చాలా వెరైటీ అయితే వచ్చిందండి. నాకే వీడియోస్ తీయడానికి టైం కుదరక తీయట్లేదు. కొంచెం షాప్లో కూడా వర్క్ జరుగుతుందన్నమాట, డిస్టర్బెన్స్గా ఉంది. షాప్కి వస్తే మాత్రం మీకు డిఫరెంట్ కలెక్షన్ చాలా ఉందండి. ఈరోజు వీడియోలో స్పెషల్గా కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను. అవి చూపించే ముందు మన షాప్కి అంటే చూసే ముందు మన షాప్కి ఎవరైనా కొత్తగా వస్తే రావాలి అంటే కనుక మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. షాపు లొకేషన్ మీరు సునీత హోమ్ డెకార్ అని చెప్పి లొకేషన్ గూగుల్లో పెట్టుకుంటే కనుక ఈజీగా షాప్కి రావచ్చు. షాప్కి రాలేని వాళ్ళు, వేరే ఊర్లో ఉన్న వాళ్ళు మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మీరు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఇండియాలో ఉన్నా ఎక్కడికైనా ఐటమ్ని మీ ముందుకు మీ ఇంటికి తీసుకొస్తాము. మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాము. ముందుగా మనం ప్లేట్స్ తోటి స్టార్ట్ చేద్దాము. కొత్తగా అంటే ఇది కొత్తగా రాలేదు, కొత్తగా చాలా వచ్చినాయి. ఇది ఇంతకుముందు నేను చూపించినట్టు కూడా లేను, మన దగ్గర షాప్లో అయితే ముందు నుంచి ఉన్నాయి. కానీ ఇవి 2 సైజులు వచ్చినాయండి. మనకి ఏంటంటే కొంచెం పూజల దగ్గర అక్కడ గౌరమ్మ సెట్ పెట్టడానికి కూడా చాలామంది తీసుకెళ్తున్నారు. లేదంటే పూజల దగ్గర డెకరేషన్కి వాటికి పూలే పెట్టుకోవడానికి బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్స్కి బాగా వెళ్తున్నాయి. మెయిన్ అయితే ఫారిన్ వాళ్ళకి ఇది ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు కదా, ఇవి బాగా తీసుకుంటున్నారు. అందులోనే ఇంకొక సైజు ఉంది, ఇదిగోండి, ఇది ఒక సైజు. చుట్టూతో ఇలా బీడింగ్ వచ్చి మధ్యలో ఇలా ఫ్లవర్ లాగా వచ్చిందనమాట. ఇదిగోండి, ఇది కూడా మనకి పువ్వులు అవి పెట్టుకోవడానికి, లేదు అంటే దీపాలు వెలిగించుకుంటాం కదండి, కొంచెం డెకరేషన్గా ఒక 10 దీపాలు అలా పెట్టుకోవడానికి వాటికి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా అంతేనండి, మనం పూజ దగ్గరికి ప్రసాదాలు అవి పళ్ళు అవి పెట్టుకోవడానికి. అలాగే మనం కొంతమంది ఏంటంటే ఇవి టిఫిన్ ప్లేట్స్ కూడా తీసుకుంటున్నారు అనమాట. కొంచెం మధ్యలో ఎంబోజింగ్ లాగా వచ్చింది కానీ టిఫిన్ ప్లేట్స్ కూడా తీసుకుంటున్నారు. ఇంకా మీరు కనుక చెప్తే ఇలా వద్దు, నెక్స్ట్ టైం డిజైన్ లేకుండా తెప్పించిందంటే అలా కూడా తెప్పించవచ్చు మనం. ఇప్పుడైతే ఇవి వచ్చినాయి. ఇంకా దీనిలోనే పెద్దది కూడా ఉందండి. అందులో టిఫిన్ తిని ఇందులో టిఫిన్ తిని అందులో భోజనం చేయొచ్చు అనమాట. మనం అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా అవి ప్లేట్స్ కదండి, ఈ 2 ప్లేట్స్ వచ్చినాయి. ఇట్లా సేమ్ డిజైన్లోనే మనకి బౌల్స్ కూడా వచ్చినాయి అనమాట. 2 సైజులు వచ్చినాయి. ఇదిగోండి, ఇట్లా మొత్తం అంతా సైడ్న ఎంబోజింగ్ డిజైన్ వస్తుంది. 2 సైజులు ఇదిగోండి, ఇలా దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇలా గ్లాసు, ఇట్లా లోటా గ్లాసులా ఉంటే చూసారా, ఆ టైప్ అనమాట. ఒక 300 ml అలా పట్టొచ్చేమో, పెద్ద గ్లాస్ అనమాట. ఇదిగోండి, బంగారంలా మెరిసిపోతున్నాయి. ఇందాక మనం చూసాం కదండి రౌండ్, దాంట్లో బీడింగ్ డిజైన్ టైప్ వచ్చింది. అలాగే దానిలోని ఇది ఓవల్ షేప్ వచ్చింది. ఇది కూడా అంతే, పూజల దగ్గరికి లేదంటే బట్టలు అవి పెట్టడానికి, దేవుడి దగ్గర బట్టలు పెడతాం కదండి, అలా పెట్టుకోవడానికి బట్టలు పెట్టి, లేదు అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్కి అలా బట్టలు పెట్టుకునేటప్పుడు కూడా తీసుకెళ్తున్నారు అనమాట, ఆడపిల్లకి ఇలా పెట్టి ఇవ్వడానికి. ఇది ఇందాక రౌండ్ది ఒకటి చూసారా, దానిలోనే ఇది ఒక మోడల్. ఇవన్నీ అండి, ఇది కొంచెం లోతు వచ్చింది. ఇందాక మీరు చూసిన ఓవల్ షేప్ దానికంటే ఇది లోతు వచ్చింది, తెలుస్తుందా మీకు వీడియోలో? ఇది కొంచెం లోతు వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఇదిగోండి, ఇట్లా ఇందాక చూసాం కదా మనం ఫస్ట్లో ప్లేట్ బీడింగ్ వచ్చి మంచి డిజైన్ అయితే వచ్చింది అనమాట. ఇది సేమ్ ప్లేట్ ఇందాక చూసాం కదా మనం, దానికే ఇట్లా మనకి మధ్యలో లామినేషన్ టైప్లో వచ్చిందనమాట. ఇది ఇలా జగ్గు కూడా అలా వస్తుంది. మీరు ఇందులో ప్లేట్ సింగిల్గా కావాలన్నా తీసుకోవచ్చు. ఈ గ్లాసులు కొంతమంది 6 సెట్ లాగా తీసుకుంటున్నారు, 6 కావాలన్నా తీసుకోవచ్చు, 4 కావాలన్నా తీసుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ జగ్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇందులో ఇండివిజువల్గా ఏదైనా తీసుకోవచ్చు. ఇందాక చూసిన దానిలోనే ఇది ఒక డిజైన్ అండి, ఇది కొత్తగా వచ్చింది. ఇందాక మీరు చూసింది అది అంతకు ముందు నుంచే ఉంది, ఇది కొత్తగా వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఆ సెట్ ఉందనుకోండి, అదే టైప్ది. ఇది యాక్చువల్గా మనకి కూరాడు నీరాడుకి కూడా తీసుకెళ్తున్నారు దాని పర్పస్. లేదు అంటే ఇప్పుడు సపోజ్ గృహప్రవేశాలు అవి అనుకోండి, వాటర్ అవి తీసుకెళ్ళడానికి వాటికి కొంచెం నీట్గా ఉంటుంది. దీన్నే మనం వేజ్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. వంటగదిలో పెట్టుకొని చక్క పూలు పెట్టుకుంటే మన కిచెన్లో కొంచెం సాంప్రదాయబద్ధమైన లుక్ వస్తుంది అనమాట, ట్రెడిషనల్ లుక్. నెక్స్ట్ ఏంటంటే మనకు అసలు డిజైన్లు ఏమొద్దు, సింపుల్గా ఉండాలి, ప్లెయిన్గా ఉండాలి, అలా ఇష్టపడే వాళ్ళ కోసం ఈ జగ్ అనమాట. అసలు మొత్తం అంతా కూడా చాలా మోడల్స్ వచ్చినాయి సార్. అయితే దీనికి మ్యాచ్ అయ్యే గ్లాసులు చూపిస్తాను నేను. ఇదిగోండి, సేమ్ డిజైన్, ఇట్లా మనకి లేజర్ ప్రింట్ ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇలా
ఇవి కూడా అంతే, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. గ్లాసులు, జగ్గు విడివిడిగా కూడా తీసుకోవచ్చు, మ్యాచ్ చేసి తీసుకోవచ్చు. ఏంటంటే కొంచెం డిజైన్ లాగా ఇట్లా వస్తుంది. ఇది యాక్చువల్గా ఇట్లా హోల్డ్ చేసుకోవడానికి ఇలా ఉంటే బాగుంటుంది అనమాట. నాకు బాగా నచ్చిన మోడల్ అండి. అంటే ఇందాకటి నచ్చలేదని కాదు, ఇది ఎందుకో క్యూట్గా అనిపిస్తుంది. కొంచెం తక్కువ వాటర్ 750 ml అలా పట్టొచ్చేమో, అవి 1 లీటర్ పట్టొచ్చు. ఇదిగోండి చూసారా, మనకి సింపుల్గా ఇలా ఉంటుందన్నమాట. మొత్తం లైన్స్ వచ్చి, ఇంతకుముందు మన దగ్గర గ్లాసులు వచ్చినాయి ఇలాంటివి, బుడ్డి చెంబు టైపు. ఈ గ్లాసులు దీనికి ఇట్లా మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా మనకి ఎంబోజింగ్ డిజైన్ వచ్చింది. అలాగే కింద వైపున కూడా అట్లనే వస్తుందండి. పట్టుకునే హ్యాండిల్కి అన్నిటికీ కూడా మనకి మంచిగా డిజైన్ అనేది వస్తుంది. అదండి మరి ఈరోజు వీడియోలో కలెక్షన్. నిజంగా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చింది కదా. మీకేమనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఎందుకంటే మీ దగ్గరికి ఈ కలెక్షన్ అంతా తీసుకురావడానికి దాని వెనక బ్యాక్గ్రౌండ్ మేము పడే కష్టం చాలా ఉంటుందండి. అంటే నాకు కాలుకు దెబ్బ తగలటం వల్ల మా వారే తిరుగుతున్నారు అనుకోండి. ఈ మధ్య నా కష్టం లేదు, మా వారి కష్టం ఉంది. మీకేమనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత.